ప్రతిసారి మనం చాలా మంది ఐఏఎస్ ల గురించి, ఐపీఎస్ ఆఫీసర్స్ గురించి సక్సెస్ స్టోరీస్ చూస్తుంటాం. సో వాళ్ళ పేర్లు విన్నప్పుడు ఒక సైడ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారు అనేది అనిపిస్తుంది. ఇంకో సైడ్ అసలు లాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేశారు అనేది కూడా కొంతవరకు తెలుస్తుంది. సో అలాంటి జర్నీస్ వెనుక కూడా ఎప్పుడు అసలు మీడియాకే కనిపించకుండా చాలా మందికి అసలు తెలియని కొన్ని నిజాలు కూడా ఉంటాయి. సో అలాంటి ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అండ్ ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. సో దానికే బెస్ట్ ఎగ్జాంపుల్ కృష్ణతేజ యొక్క లైఫ్ జర్నీ అన్నమాట. సో ఒక కామన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి చిన్నతనంలోనే ఫినాన్షియల్ ఇష్యూస్ ని ఫేస్ చేసిన ఆయన తన ఎడ్యుకేషన్ అయితే ఎప్పుడు ఆపకుండా కంటిన్యూ చేశారు. లైఫ్ లో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఎడ్యుకేషన్ తనకున్నటువంటి ఒక బలమైన దారి అని చెప్పి అనుకొని అలా ముందుకు వెళ్తూ వచ్చారు. సో ఏ సెకండ్ లో కూడా తన గోల్ నుంచి వేరే దానిపైన ఇంట్రెస్ట్ అనేది చూపించకుండా సివిల్ సర్వీసెస్ నేను ఎలానన్నా స్కోర్ చేయాలి అనే దాన్ని గోల్ గా పెట్టుకొని చాలా కష్టపడ్డారని చెప్పాలి. కృష్ణతేజ గారు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో వండర్ఫుల్ సక్సెస్ నైతే స్కోర్ చేశారని చెప్పాలి. అండ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కూడా సెలెక్ట్ అవ్వడం అనేది. సో ఈ రోజు ఆయన ఫ్యామిలీ ఫీల్ అవుతున్నటువంటి ఆ హ్యాపీనెస్ ఏదైతే ఉందో దాన్ని మాటల్లో చెప్తే సరిపోదేమో. ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చి స్టేట్ లోనే కాదు నేషనల్ లెవెల్లోనే సివిల్ సర్వెంట్ గా ఆ పొజిషన్ కి రావడం అనేది అంత ఈజీ అనే విషయం కూడా కాదు.